హైదరాబాద్లోని బాలాపూర్ తుపాకీ మొత్తంతో మారుమ్రోగింది. సంచలనం సృష్టించిన ఈ కాల్పులో గ్యాంగ్స్టర్ రియాజ్ మరణించాడు. బాలాపూర్లోని ఏఆర్సీఐ రోడ్డులో రియాజ్పై గుర్తు తెలియని దుండగులు తుపాకీలతో కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం రియాజ్పై పలుమార్లు దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. 45 ఏళ్ల గ్యాంగ్స్టర్ రియాజ్ బాబానగర్ సి బ్లాక్ లో నివాసం ఉండేవాడు. ఇతడికి అనేక నేర కార్యకలాపాలకు పాల్పడే రికార్డు ఉంది. పలు కేసులు పెండింగ్ లో కూడా ఉన్నాయి. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పాత పగల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. आज 1:30 समय में रात में वो काजा रियाजुद्दीन के राउडी शीटर है कंचन बाग का, वो हमारा मीरपेट एरिया में उठाए थे। वो घर इधर ही है, उधर एक फूड मर्चेंट है, वो काम करके घर आ रहे समय इधर कुछ दूसरे लोगों से एनिमोसिटी है। आने के समय कार में आके उनको डैश करके वो नीचे गिरने के बाद अपीयर्स टू शूट सम अदर वेपन, वो उनका इंजरी है। हॉस्पिटल में ट्रीटमेंट में सकम टू इंजरीज। अब हम इन्वेस्टिगेट कर रहे हैं। उनको प्रीवियस हिस्ट्री है और राउडी एक्टिविटीज़ में इन्वॉल्वमेंट है और इनका एनिमीज़ है, उसका बारे में हमको कुछ इंफॉर्मेशन है। आपको शायद सुबह आपको पूरा इन्फॉर्मेशन बोलेंगे हम लोग। तो इस वक्त में ब्लड मिला, कुछ ब्लड तो हाँ, वी आर इन्वेस्टिगेटिंग दैट। तो बिल तो इधर ही है, देख सकते हो, बट वी आर इन्वेस्टिगेटिंग इट। अब ये समय में इतना ज़्यादा से मैं इन्फॉर्मेशन नहीं देना चाहता हूँ, बिकॉज इट विल हार्म द इन्वेस्टिगेशन। సార్ ఇప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా సార్? వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని మేము ఇప్పుడు చెప్పలేము. ఇది మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం. టీమ్స్ అన్ని టీమ్స్ ఉన్నాయి దీంట్లో. మా ఎస్ఓటీ టీమ్స్ కానీ, టెక్ టీమ్స్ కానీ, మా లోకల్ ఆఫీసర్స్ ప్రొఫెషనల్గా ఏమైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవి చేస్తున్నాం. బై దిస్ టైమ్ టుమారో విల్ కమ్ బ్యాక్ టు విత్ ఫుల్ డీటెయిల్స్. సార్